హలో, గుడ్ ఈవినింగ్. ఏంటి, మనకే తెలివి ఉందనుకుంటున్నారా? ఎదటోళ్ళకి తెలివి లేదనుకుంటున్నారా? ఏది పడితే అది మాట్లాడేసేసి, ఏది పడితే అది చెప్పేసి సారీ చెప్పంగానే సరిపోయిద్ది అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా ఎదటోళ్ళని తక్కువ అంచనా వేస్తే మనమే పిచ్చోళ్ళమే, మనమే తెలివి తక్కువ వాళ్ళమే. ఎందుకో తెలుసా, ప్రపంచం చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనుకునే వాళ్ళ గురించి నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఒక మనిషిని హర్ట్ చేసి మనం హ్యాపీగా ఉందాం అనుకోవటం చాలా తప్పు. ఎందుకో తెలుసా, ఒక మనిషిని బాధ పెడితే మనం అంతకు డబల్ టిబల్ అనుభవిస్తాం. ఎవరిని కూడా ఎప్పుడు కూడా మనం ఏదన్నా చెప్పి అలా ఆశ పెట్టి ఏదన్నా చేసామనుకో, ఖచ్చితంగా ఆ మాట మీద ఉండటము చాలా అవసరం. అది మీకు చిన్నదే కావచ్చు, ఎదటోళ్ళకి అది లైఫు, అది ఒక లైఫు. మనం ఏమనుకుంటాం తెలుసా, చెప్పేసి మన అవసరం తీరిపోయిందిలే అని. చాలామంది పాతాళానికి పడిపోతున్నారు. ఎంత కష్టపడ్డా, ఎన్ని చేసినా, ఎన్ని పనులు రెయ్యింబగుళ్ళు చేసినా, కానీ కొంతమంది ఈజీగా పెద్దవాళ్ళు అవుతున్నారు, కోటీశ్వరులు అవుతున్నారు. జీరో నుంచి కోటీశ్వరులు అవుతున్నారంటే ఒక్కసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. వాళ్ళు కరెక్ట్గా ఉంటే అవుతున్నారా, మందిని ముంచితే అవుతున్నారా అని. కొంతమంది అంటారు మందిని ముంచితే అవుతారని. మందిని ముంచితే అస్సలు మనం మన కష్టాన్ని మనం నమ్ముకొని, మనం దేవుణ్ణి నమ్మి ప్రతి పని కూడా శ్రద్ధగా చేసి, ప్రతి మాటకి విలువలు ఇచ్చుకుంటా, ప్రతి ఒక్కళ్ళకి ప్రేమ చూపించుకుంటా, వాళ్ళని బంధాలతో, బంధుత్వాలతో అభిమానం చూపించుకుంటా, ఎవ్వరు మనసు హర్ట్ చేయకుండా ఉంటే గ్యారంటీగా మనం ఊహించలేనంత స్థాయికి ఎదిగిపోతాం ఫ్రెండ్స్. ఇది నిజము. ఎందుకు చెబుతున్నానంటే అనుభవంతో చెప్తున్నా. మేము కూడా జీరో నుంచే ఇక్కడికి వచ్చాము. ఇట్లా చాలామంది అబ్జర్వ్ చేయండి మీరు. వీడియోస్లో ఎంతోమంది ఎన్నో మాట్లాడుతున్నారు, మన నిజ జీవితాల్లో కూడా ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు. నిజాయితీగా ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారు, నిజాయితీగా లేకుండా అవసరానికి అతుక్కొని, అవసరాల నిమిత్తం మనుషులను మోసం చేసి, వాళ్ళ అవసరం ఎలా ఉంటే అలా ఇది చేస్తుంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఒక్కసారి ఫ్రెండ్స్ గమనించండి. ఎప్పుడు కూడా కష్టపడ్డ వాళ్ళు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసపోరు. అసలు 10 మంది గురించి మనం ఆలోచించాలి. 10 మంది బతకాలి, మనం కూడా బతకాలి. ఎందుకో తెలుసా, మన చుట్టూ ఎండిపోయి ఉంటుంది, మన ఇల్లే పచ్చగా ఉంటుంది. ఉంటుందా అట్లా? అసలు అది అయిద్దా? చుట్టుపక్కల పచ్చగా ఉంటేనే మన ఇల్లు పచ్చగా ఉంటుంది. అంటే ఏంటి, చుట్టుపక్కల అందరూ బాగుంటే మనం బాగుంటాం. మనం ఏమన్నా దేవుళ్ళు దేవతలమా, మనం ఒక్కళ్ళమే బాగుండాలి? కొంతమంది అనుకుంటారు ఎదటోళ్ళని చిన్న చీమ, నల్లిలాగా, పిల్లిలాగా ఇట్లా ఒక పడేస్తాం చూసారా, అట్లాంటి జీవరాశుల్లాగా చూస్తారు. జీవరాశులను కూడా కొంతమంది చాలా ప్రేమించి వాటి గురించి కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ జంతువులు అంటే కొంతమందికి సీపు అనమాట. సీపు జంతువుల కన్నా అన్యాయంగా చూస్తారు మనుషుల్ని. వాళ్ళు ఎప్పుడూ పాతాళంలోనే ఉంటారు. మనిషి పెద్దగా అవటం కాదు ఫ్రెండ్స్ కావాల్సింది, ఈ మనసు పెద్ద కావాలి, ఈ బుర్ర పెంచాలి. ఎవరితో ఎప్పుడు ఎలా ఉంటున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఎవరు మన మాటల వల్ల బాధపడుతున్నారు, ఎవరు మన పనుల వల్ల హట్ అవుతున్నారు, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా బ్రతకటం చాలా అవసరం ఫ్రెండ్స్. బతుకుతారు. చీమలు, దాములు, జంతువులు, కుక్కలు, నక్కలు అన్నీ బతుకుతున్నాయి. మనం కూడా బతుకుతున్నాం. ఆ బ్రతుకులోనే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చుట్టూ అందరితో మమకారంగా వాళ్ళ అవసరాలు మనం అర్థం చేసుకొని, మనకు స్తోమత ఉన్నంతవరకు వాళ్ళని హట్టు చేయకుండా. కొంతమందిని చూస్తున్నాలే ఫ్రెండ్స్, కనీసం కన్నా తల్లిదండ్రికి కనీసం మర్యాద కూడా ఇయ్యరు. ఇంక ఇట్లా తయారైంది ప్రపంచం. కానీ ఇవి కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నా, వాళ్ళు మారితే బాగుంటుందని కూడా అనుకుంటున్నా.
ఎందుకంటే ఏ మనిషినైనా సరే మనం బాధ పెట్టి మనం సంతోషంగా సుఖంగా ఉండాలంటే అసలు నిమిషం కూడా ఉండలేము. ఒక్క నిమిషం, రోజులు సంవత్సరాలు నెలలు ఎందుకు, ఒక్క నిమిషం కూడా ఉండలేము. ఎప్పుడు ఆందోళనతోనే ఉంటాం. ఎంత ప్రశాంతంగా ఉంటున్నాను అంటే ఎన్ని వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించినా కానీ ప్రశాంతంగా ఉండి ఈ చిరునవ్వు చెదరకుండా ఉంటున్నామంటే వెనకమాల దేవుడు ఎన్నంటి ఉన్నాడు. అది కొంతమందికి తెలియదు. మన హృదయంలోనే దేవుడు ఉంటాడు ఫ్రెండ్స్. మనం గుళ్ళు గోపురాలు అంతా తిరిగి వస్తాం కదా, హృదయంలోనే మనం చేసే పనులను బట్టి, మన మనసును బట్టి ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా చాలా జాగ్రత్త అవసరం. కొంతమంది బడబడ మాట్లాడి మాట ఇచ్చేసి వెనక తీసుకుంటుంటారు. వాళ్ళకి వీలైనట్టు మాట్లాడతారు. వాళ్ళకి వీలైతే అట్లా. నీకు వీలైనట్టు టైం పనిచేసిద్దా? నీకు వీలైనట్టు ఎదటాళ్ళు ఉంటారా? ఎందుకుంటారు? ఎప్పుడు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. ఎదటోళ్ళు మనలాగా ఉండాలనుకోవటం కాదు, మనము కరెక్ట్గా ఉండి ఎదటోళ్ళని కరెక్ట్గా ఉంచాలి అనుకోవాలి, అంతే. కాదంటారా? బాయ్, సీ యూ.